మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ఒక బిగ్ గుడ్ న్యూస్ అయితే వచ్చింది. పిఎం సూర్య ఘర్ మఫ్టీ బిజ్లీ యోజన స్కీమ్ ఇప్పుడు దేశం మొత్తం వైరల్ టాపిక్ అయితే అయింది. ఈ స్కీమ్ కింద ఇంటి పైన రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాల్ చేసుకుంటే గనక గవర్నమెంట్ హగ్ సబ్సిడీ అనేది ఇస్తుంది. దీని యొక్క మెయిన్ గోల్ ఏంటంటే ప్రతి నెల 300 యూనిట్స్ వరకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయడం. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 2024 జనవరి 22న ఈ స్కీమ్ అన్నది అనౌన్స్ చేశారు. సబ్సిడీ డీటెయిల్స్ కనుక చూసుకుంటే 1 kW సోలార్ సిస్టమ్ కి 30,000 సబ్సిడీ అండ్ అలాగే 2WK కి 60,000 సబ్సిడీ అండ్ 3 kW కి 78,000 సబ్సిడీ. 3 kW కన్నా ఎక్కువ పడిన మాక్సిమం సబ్సిడీ వచ్చేసి 78,000 వరకు ఉంటుంది. అయితే సోలార్ కాస్ట్ ఎంత అంటే ఇండియాలో రాఫ్ టూఫ్ సోలార్ కాస్ట్ అప్రాక్సిమేట్లీ 60,000 నుంచి 80,000 పర్ kW. 3 kW సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలంటే అరౌండ్ 1.8 lakhs కాస్ట్ అయితే అవ్వచ్చు. కానీ సబ్సిడీ తర్వాత మీ పాకెట్ నుంచి ఆల్మోస్ట్ 1,08,000 మాత్రమే. కొన్ని స్టేట్స్ లో అయితే ఎక్స్ట్రా సబ్సిడీ కూడా ఇస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ ఎలా అంటే 3 kW సోలార్ సిస్టమ్ మంత్లీ 250 నుంచి 300 యూనిట్స్ కరెంట్ అయితే జనరేట్ చేస్తుంది. యావరేజ్ గా 2,200 వరకు మంత్లీ కరెంట్ బిల్ అయితే సేవ్ చేయొచ్చు. అంటే సంవత్సరానికి ఆల్మోస్ట్ 26,000 సేవింగ్స్ అన్నమాట. ఈ క్యాల్కులేషన్ ప్రకారం మీ ఇన్వెస్ట్మెంట్ కనుక 3 to 4 ఇయర్స్ లో అయితే రికవరీ అవ్వచ్చు. అయితే ఇక్కడ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ఆల్మోస్ట్ 25 ఇయర్స్ వర్క్ చేస్తాయి. ఇది ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అంటే ఇన్వెస్ట్మెంట్ రికవరీ అయ్యాక కూడా నెక్స్ట్ 20 ఇయర్స్ వరకు కరెంట్ బిల్ తో బెనిఫిట్ పొందొచ్చు. ఇంకా నెట్ మ్యాటరింగ్ తో కూడా ఎక్స్ట్రా కరెంట్ ని గవర్నమెంట్ కి గ్రిడ్ కి సెల్ చేయొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఒకసారి ఇన్వెస్ట్మెంట్స్ పెడితే లాంగ్ టర్మ్ లో కరెంట్ బిల్ టెన్షన్స్ తగ్గిపోతుంది. ఈ విషయంపై మీరేమంటారు? స్కీమ్ అనేది మీకు నచ్చిందా? మీ ఒపీనియన్ ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.